ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయిబాబా దయ వల్ల అందరూ ఇక్కడున్న సంతోషంగా ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే, 100 జన్మల అదృష్టం ఉంటేనే నేను చెప్పే ఈ సందేశాన్ని పూర్తిగా వినగలుగుతావు అని బాబాగారు మనకి ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారండి. సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు అనేది మనం ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం. వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకైతే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి. ఎలాంటి సమస్యలు కష్టాలు ఉన్నా కూడా నాకు తప్పకుండా కామెంట్ అయితే రాయండి. నేను బాబాగారి గుడికి వెళ్ళినప్పుడల్లా మీ పేర్లు చదివి తప్పకుండా ప్రేయర్ అయితే చేయిస్తాను. ఇప్పుడు బాబాగారి సందేశాన్ని వినే కన్నా ముందు, చాలామంది ఎక్కడెక్కడో జాతకం అనేది చెప్పించుకుంటూ ఉంటారు కదండి. ఎలాంటి ప్రయోజనం లేక చాలా బాధపడుతూ ఉంటారనమాట. కానీ శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జాతకం అనేది చెప్తారండి ఈ గురువు గారు. ఉన్నది ఉన్నట్లుగా చెప్తారు. మన జీవితంలో మనం ఎలాంటి సమస్యను అయితే ఎదుర్కొంటున్నామో వాటన్నిటికీ శాశ్వత పరిష్కారం తప్పకుండా లభించేలాగా చేస్తారనమాట. స్త్రీ పురుషులకు వశీకరణం కూడా చేస్తారు. ఇతర ఎటువంటి పర్సనల్ సమస్యలైనా సరే మనకు జ్యోతిషం చెప్తారండి. ఫోన్ ద్వారానే జ్యోతిషం చెప్తారు. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, మనోవేదన, ఇంకా శత్రు సమస్యలు, పిల్లల పొరపాట్లు, భార్యాభర్తల మధ్య సమస్యలు, ఇంకా విడాకులు, ధన సమస్య, మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర తప్పకుండా పరిష్కారం అనేది లభిస్తుందండి. పరస్త్రీ మరియు పురుష వశీకరణం చేస్తారు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా 100% పరిష్కార మార్గం తప్పకుండా చూపించబడుతుందండి. గురువు గారికి నమ్మకంతో ఒకసారి కాల్ చేయండి. మీ సమస్యను ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకోండి. సమస్యకు తగినటువంటి పరిష్కారం పూజలు, పరిహారాల రూపంలో చాలా చక్కగా వివరిస్తారు. చాలా నమ్మకమైనటువంటి గురువుగారు. ఒకసారి ప్రయత్నం చేసి చూడండి. ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి. 100 జన్మల అదృష్టం ఉంటేనే నేను చెప్పే ఈ సందేశాన్ని పూర్తిగా విను. 1-2 నిమిషాలు వింటే చాలు. నీకు నేను చెప్పే సందేశంలో ఉన్నటువంటి అర్థం ఏమిటో పూర్తిగా నీకు తెలుస్తుంది. ఎప్పుడైనా సరే నేను పొందుతానా, నిజంగా నేను సంతోషంగా ఉంటానా, అలాగే నా కోరిక నెరవేరకపోయినా పర్లేదు బాబా, కనీసం నా మనసును నేను ప్రశాంతంగా ఉంచుకునేందుకైనా కాస్త అయినా నాకు సహాయాన్ని అందించలేకపోతున్నావా? నేను సంతోషంగా ఉంటే చూడాలని నీకు లేదా బాబా? అలాగే నేను సంతోషంగా ఉంటే నువ్వు సంతోషంగా ఉన్నట్లే అని ఎన్నోసార్లు చెప్పావు కదా. నా బిడ్డల సంతోషమే నా సంతోషం అంటూ ఉంటావు కదా. ఇదేనా బాబా నీ సంతోషం? నేను ఎంతగా బాధపడుతున్నానో, దేని గురించి దిగులు పడుతున్నానో నీకు తెలియదా? జీవితం అంతా కూడా ఏ విధంగా సమస్యలతోనో, బాధలతోనో నేను ఇలా బాధపడుతూ కొట్టుమిట్టాడుతూ ఉంటుంటే అలా చూస్తూ ఉండడమే తప్ప మంచి మంచి సందేశాలను ఇస్తున్నావు అంటున్నావు. కానీ ఈ సందేశాల వల్ల కాసేపు ధైర్యంగా ఉంటుంది. కానీ తర్వాత జీవితంలో ఈ నాటకాన్ని నేనే కదా పోషించాలి, ఈ పాత్ర నేనే కదా పోషించాలి. అందుకు సహాయంగా నువ్వు ఎప్పుడు కూడా నిలబడితేనే కదా నాకు ధైర్యంగా ఉంటుంది. కానీ నువ్వు మాత్రం ఏం చేస్తున్నావు బాబా? ప్రతిరోజు కూడా నాకు ఉన్నటువంటి సమస్య గురించి నా ముందు చెప్పుకుంటూ ఉండడం తప్ప, నీ ముందు చెప్పుకుంటూ ఉండడం తప్ప ఆ సమస్యకు తగినటువంటి పరిష్కారం నువ్వు ఇప్పటి వరకు కూడా నాకు ఏ విధంగా కూడా చూపించింది లేదు. ఇకనైనా కానీ నా బాధను అర్థం చేసుకుంటావేమో అని అన్నీ కూడా నీకే చెప్పుకున్నటువంటి ఈ దీనుడి యొక్క బాధను అర్థం చేసుకుంటావు అని అనుకుంటున్నాను. చూడమ్మా, నా జీవితంలో ప్రవేశించిన వారు కానీ లేదా నేను ఎవరికైనా కానీ ఎవరి దగ్గర కానీ వారు నా నుండి దూరంగా వెళ్ళిపోతున్నారు. అది నేను చేసుకున్నటువంటి పాపమా, లేదంటే నేను వారికి ఏదైనా కానీ కీడు తలపెట్టే విధంగా నా ప్రవర్తన ఏమైనా ఉంటుందా? అదేం లేదు కదా. నేను ఎప్పుడు కూడా నలుగురికి మంచే కోరుకుంటాను. కానీ నేను ఎందుకు ఈ విధంగా బాధపడినటువంటి పరిస్థితి వస్తున్నాయో నాకే అర్థం కావడం లేదని, ఎప్పుడు కూడా నీ ధర్మమే నీకు అన్ని విధాలుగా దారి చూపిస్తుందమ్మా. తప్పకుండా నీ సత్యమే నీకు ఏదో విధంగా సహాయం చేస్తుంది. నీకు ఉన్నటువంటి ఓర్పు, సహనం, మౌనం నీకు అన్ని విధాలుగా మేలు కలిగేలా చేస్తుంది. అలాగే నీ మంచితనం ఎప్పుడు కూడా నీకు చెడు దారిన అయితే చూపించదు కదా. ఇప్పుడు కాకపోయినా కొన్ని రోజులకైనా నువ్వు చేసినటువంటి మంచి పనుల వలన నీకంతా మంచి జరుగుతుంది. భగవంతుడి దగ్గరకు మంచి చెడులు అన్నీ కూడా సమర్పించబడతాయి. కాబట్టి మంచి చేసిన వారికి మంచి జరుగుతుంది. చెడు చేసిన వారికి తగిన విధంగా ఏదో ఒక విధమైనటువంటి శిక్షణ అయితే భగవంతుడు తప్పకుండా వేస్తాడు. కాబట్టి నువ్వు ఇప్పటి వరకు ఎవరి కీడు కోరుకోలేదు, ఎవరికి కూడా నీకు తెలిసి హాని తలపెట్టలేదు. నేను నీ కన్నీళ్లు తుడవడానికి, అలాగే నీకు నాపై ఉన్నటువంటి నమ్మకాన్ని మరింతగా బలోపేతం చేయడానికి, నువ్వు బలహీనతతో పోరాడడానికి నీకు నేను సహాయం చేయడానికి వస్తున్నాను. కానీ
నిన్ను ఒంటరిగా వదిలివేయడానికి కాదు, నీకు నేను ఎల్లవేళలా కూడా మనస్ఫూర్తిగా ఇచ్చేందుకై నేను ఎప్పుడూ కూడా నీ చుట్టూనే ఉంటాను. అలాగే నీకు ఏదో ఒక విధమైనటువంటి మంచి మాటలను ఒక సందేశంలా చెప్తూ ఉంటాను. నువ్వు ఏ పని అయితే పూర్తిగా చేయాలని అనుకొని విశ్వాసం కలిగి ఉండి కూడా ఆ పనిని విస్మరించావో, ఏ బంధమైతే దూరం అయిపోయిందని బాధపడుతూ ఉన్నావో, ఏ వస్తువైతే నువ్వు పొందడం లేదని విలపిస్తూ ఉన్నావో అవన్నీ కూడా నీ హక్కున చేరుస్తాను. అలాగే నీకు ఎన్ని కష్టాలు ఉన్నాయని కాదు, నువ్వు నీపై నీకెంత ఆత్మస్థైర్యం ఉంది, అలాగే నీకెన్ని కష్టాలు, అలాగే నీవు భగవంతుడి పట్ల ఎంత విశ్వాసాన్ని కలిగి ఉంటున్నావు, అదే కదా నీవు ముఖ్యం. కాబట్టి నీ కష్టాల గురించి, బాధల గురించి నువ్వేమీ బెంగపడినటువంటి అవసరం అయితే లేదు. నేను చేయవలసినటువంటి పని ఒక్కటి కూడా సక్రమంగా చేసేసాను. ఇక నీ జీవితంలో ఉన్నటువంటి కష్ట నష్టాలన్నీ కూడా తొలగించి పూర్తిగా ఈ సాయి అభయాన్ని నువ్వు పొందడానికి అన్ని విధాలుగా అర్హురాలుగా మారిపోతున్నావు. నాపై అంత అచంచలమైనటువంటి విశ్వాసం ఉంచినందుకు, నీ సమస్త భారం కూడా నాపై పడివేసినందుకు నీ పని నేను తప్పకుండా చేయకుండా ఏ రోజు కూడా ఆపలేదు. కాకపోతే నువ్వు అడిగిన విధంగా ఆలస్యమైతే జరిగింది, కానీ అందుకు నీ జీవితం, అలాగే నిన్ను బాధ పెట్టిన వారు, అలాగే నిన్ను ఎవరైతే హక్కున చేర్చుకున్నారో వారు, ఇక్కడ ఎవరైతే నిన్ను హీనంగా చూశారో వారందరి గురించి నీకు ఇప్పుడు అర్థమైంది కదా. లోకం తీరు ఏ విధంగా ఎప్పుడు ఎలా ఉంటుందో తెలుసుకున్నావు కదా. వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటున్నారో అని ఎప్పుడు కూడా ఆలోచించొద్దు. అలా నువ్వు ఎప్పుడైతే ఆలోచిస్తూ ఉంటావో ఎప్పటికీ కూడా నీవు అలాంటి వారి చేతిలో బందీగానే ఉండిపోతావు. కాబట్టి ఎవరు ఏమనుకున్నా కానీ నిజాయితీగా నువ్వు ఏ పని అయితే చేయాలనుకుంటున్నావో ఆ పనినైతే పూర్తిగా చేసేసి చూడు. జీవితం అనేటువంటి జగన్నాటకంలో పాత్రధారిని నేను అన్నావు కదా. కాబట్టి నీ పాత్ర నువ్వు సక్రమంగా చక్కగా పోషించేందుకు అన్ని విధాలుగా నీ కృషి అయితే నువ్వు చేస్తూ ఉండు. అలాగే ఎక్కువగా ఎవరి గురించి ఆలోచించొద్దు. ఎవరు కూడా నాకు సహాయం అందివ్వడం లేదు, నా చుట్టూ ఎవరు లేరు, అలాగే నాకు ఎవరు కూడా సపోర్ట్ని ఇవ్వడం లేదు అని ఎప్పుడు కూడా అనుకోవద్దు. నీకు నువ్వే సపోర్ట్గా మారిపో, ధైర్యం చెప్పుకో. అలాగే ప్రతిరోజు కూడా నాకు ఇక్కడ ఎవరు లేరు, నాకు నేను తప్ప ఎవరు లేరు అనుకుంటూ నీ రోజును మొదలుపెట్టి ప్రతి ఒక్క సవాలుకు నీ ఇష్టంతో స్వీకరించి ఎలాంటి సమస్య వచ్చినా కూడా ఆనందంగా జయిస్తూ ఉండు. మనసును పాడు చేసుకోకుండా ఉండు. వీలైనంత వరకు ఎక్కువగా ఆలోచించకుండా నువ్వు దేని గురించి అయితే ప్రయత్నం మొదలు పెట్టావో దాని గురించి మాత్రమే, నీ లక్ష్యం వైపు పరుగులు పెట్టేలా నీ ఆలోచనలు ఉండాలి. కేవలం నేను రాసింది మాత్రమే జరగదు. కొన్ని నువ్వు చేసుకునేటువంటి పనుల పట్ల కూడా నీకు తప్పకుండా కొన్నిసార్లు బ్రహ్మ రాసినటువంటి రాత కూడా మారిపోవచ్చు. అది కూడా మీ చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి మనసుని ఎప్పుడు కూడా నిలకడగా ఉంచుకోండి. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కానీ, ఎన్నిసార్లు మీరు ఓడిపోయినా కానీ ఇంకా జీవితం అనేది మీకు అవకాశాల మీద అవకాశాలు ఇస్తూనే ఉంటుంది. కాబట్టి ఆ నమ్మకాన్ని ఎప్పుడు కూడా మీరు వదులుకోకండి. అలాగే అసలు మీరు ఓడిపోవడానికి ముఖ్య లక్షణం ఏమిటో తెలుసా? మీలో ఉన్నటువంటి విశ్వాసం కానీ, లేదా మీపై మీకు ఉండేటువంటి అసహనం కానీ, నిరాశ కానీ, ఇంకా ఇవే జీవితంలో మిమ్మల్ని ఓడిపోయేందుకు ఎక్కువగా దోహదం చేసేలా ఉంటాయి. కాబట్టి వాటిని వీలైనంత వరకు బయటకు పంపించండి. అలాగే మీ మనసులో మనస్ఫూర్తిగా ఏ లక్ష్యం వైపు అయితే మీరు అడుగులు వేయాలనుకుంటున్నారో దానివైపు పూర్తి బాధ్యత తీసుకోండి. ఒకరికి సహాయం కావాలని ఎప్పుడు కూడా అనుకోకండి. ఎందుకంటే ఈ లోకంలో ఎవరు కూడా ఎవరికి సహాయం చేశారంటే అది కేవలం కొంతమంది మాత్రమే నిస్వార్థంతో కూడినటువంటి సహాయం చేసేవాళ్ళు ఉంటే, కొంతమంది స్వార్థంతో చేసేటువంటి సహాయాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అలాంటి వారికి మీరు ఎప్పుడు కూడా సహాయాన్ని కోరి వారి చెంతకు వెళ్ళవద్దు. కాబట్టి మీకు మీరే సహాయాన్ని అందించుకోండి. ఇంకా మీకు నిజంగా అత్యవసరమైన సహాయం కావాలంటే దేవుడు ముందు చేతులు జోడించి మరీ అడిగి ఆయన సహాయాన్ని వేడుకోండి. అప్పుడు మీకు ఏదో ఒక విధంగా భగవంతుడి సహాయం అయితే తప్పకుండా అందుతుంది. కాబట్టి ఎప్పుడు ఎవరు లేరని అసలు అనుకోవద్దు. నీ చుట్టూ ఎప్పుడు ఏం జరుగుతుందో నీకే తెలియదు కదా. నీ రాత బాగోలేదని కానీ, నీకు దగ్గర అవుతున్నటువంటి బంధాల గురించి కానీ, లేదా నీ వాళ్ళు కూడా నిన్ను గౌరవించడం లేదని కానీ ఎప్పుడు కూడా ఆలోచించొద్దు. నీకు నేను తోడుగా ఎప్పుడు ఉంటాను. సాయంత్రం లోపు తప్పకుండా ఒక మంచి శుభవార్తను వినేందుకు ఒక గొప్ప యోగాన్ని నేను కల్పిస్తాను. సంతోషంగా ఉండండి. ఎప్పుడు కూడా మీరు సంతోషంగా ఉండడానికి నేను ఎన్నో రకాలైనటువంటి ప్రయత్నాలను తప్పకుండా చేస్తూ ఉంటాను. జీవితంలో ఎప్పుడు కూడా సంతోషంగా ఉండేందుకే నేను
అనేక రకాలైనటువంటి ప్రయత్నాలను చేస్తూ మీకు మంచి మంచి మాటలను అందిస్తూ ఉంటాను. అలాగే ఎన్నో రోజుల నుండి నా ఎదురు చూపులు కూడా విఫలం అవుతున్నాయి. నాకంటూ ఒక మంచి రోజు కానీ ఎదురు చూస్తున్నటువంటి అంటే నా కళను నేను సహకారం చేసుకునేటువంటి రోజు అంటూ నాకు రావడం లేదు బాబా అని అడిగావు కదా. కర్మ ఫలితం ఎలా ఉంటుందంటే నువ్వు ఎంతగా ఎదురు చూసినా కూడా సమయం రానిదే, నీకంటే అవకాశాలు కూడా రావు. కాబట్టి అప్పటి వరకు నీకు కన్నీటి చుక్కలను తప్ప ఏది కూడా ఆ కాలం అనేది కర్మ అనేది నీకు ఇవ్వదు. కాబట్టి ఇప్పటికీ నీ కర్మ ఫలితం తీరింది. కాబట్టి నీ కర్మ నీ కళ్ళలో కన్నీటిని వదలదు. ఇటు రోజులు కూడా సృష్టించి నిన్ను చిందరవందరగా చేసే విధంగా ఇబ్బంది తీసింది. కానీ ఒకటైతే నిజం, దారి బాగుంటే ప్రయాణం అందంగా ఉంటుంది అంటారు కదా. అలాగే తోడు బాగుంటే జీవిత ప్రయాణం కూడా అద్భుతంగా ఉంటుంది అంటారు. నీకు ఎప్పుడు నీ జీవితం కూడా అంతే అందంగా ఉండబోతుంది. ఇప్పటి వరకు నీవు అనుభవించినటువంటి కర్మ ఫలితాలన్నీ కూడా నీ నుండి పూర్తిగా తొలగించబోతున్నాను. వాటి ద్వారా నీకు రాబోయే జీవితం అందంగా ఉండబోతుంది. నీ దారి కూడా చాలా సులభంగా, నీ ప్రయాణం అత్యంత అంటే ఎటువంటి నష్టాలు కానీ ఇంకా లేదంటే ఎటువంటి బాధలు కానీ లేకుండా ఇక నుండి అందంగా ఉండబోతుంది. నీవు అనుకున్న దానికంటే అనుకున్న విధంగానే నీ కళను నువ్వు సహకారం చేసుకోబోతున్నావు. అది కూడా తప్పకుండా ఇప్పటి నుండి నీకు మాట ఇచ్చి మరీ చెప్తున్నాను. చూడు, ఎంతగా బాధపడుతూ ఉన్నావో ముందు ఆ కన్నీరు తుడుచుకో. అయిన వాళ్ళే నిన్ను మోసం చేశారని కుమిలిపోతున్నావా? నీకు ఒక మాట చెప్పనా? ప్రస్తుతం ఈ సమాజంలో మానవ సంబంధాలన్నీ కూడా కేవలం అవసరానికే బంధాలుగా మారిపోతున్నాయి. వాటన్నిటి గురించి తెలుసు కదా నీకు. అందుకే ఎవరితో ఎంతవరకు ఏ విధంగా ప్రవర్తించాలో, ఎంతవరకు వారితో మసులుకోవాలో అంతే విధంగా ప్రవర్తించాలి. ఎక్కువగా నమ్మి ఎవరిని కూడా మోసపోవద్దు. ఎవరిని కూడా మోసం చేయవద్దు. అన్నీ ఎన్నోసార్లు ఎప్పుడు కూడా నీకు నేను చెప్తూనే ఉంటాను. కానీ నువ్వు నా మాటను పెడచెవిన పెట్టావు. అలాగే ఎప్పుడు కూడా బాబా ఎప్పుడు ఇలాగే చెప్తూ ఉంటాడు అనుకున్నావే తప్ప నీ జీవితంలో నీకు జరుగుతుంది. వీటి గురించి ఎప్పుడైనా ఆలోచించావా? ప్రతి ఒక్కరిని నమ్మావు. అలాగే వారి బంధం దూరమైందని కుమిలిపోతూ ఉన్నావు. ఇంకా బాధపడవలసి వస్తుంది. అలాంటి వారిని నమ్మితే జాగ్రత్త. కాలం పూర్తిగా మారిపోయింది. అతిగా ఎవరిని కూడా నమ్మవద్దు. అయినా కూడా జరిగిపోయింది ఏదో జరిగిపోయింది. గతం గురించి ఆలోచించవద్దు. అలాగే దూరమైనటువంటి బంధం గురించి అసలు ఆలోచించవద్దు. ఒక్కసారి నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకున్నాక నువ్వు వద్దన్నా కూడా నీ వాకిలి ముందు నిలుచుకొని నేను ఉంటాను. కాబట్టి అప్పటి వరకు ఆ సమయం వరకు నువ్వు ఎదురు చూస్తూ ఉండు. ఆ సమయం రావాలని కోరుకో. కాబట్టి అది వచ్చిన వెంటనే నీ జీవితం నువ్వు ఏదైతే పొందాలని కలలుకన్నావో దాన్ని నువ్వు పొందిన వెంటనే ఎవరైతే నువ్వు దూరం చేసుకున్నావో వారు వచ్చి నీ ముంగిట నిలుస్తారని చెప్తున్నాను కదా. కాబట్టి వాటి గురించి నమ్మొద్దు. అతిగా ఎవరిని కూడా నమ్మి ఈలోపు నువ్వు మరొక బాధను నువ్వు నెత్తిన వేసుకోవద్దు. ఎప్పుడు కూడా జాగ్రత్తగా నువ్వు నీ లక్ష్యాన్ని చేరుకునేటువంటి సమయం. కాబట్టి ఎంతో జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఈ సమయంలో నువ్వు ఎక్కువగా ఆలోచనలు పెట్టుకొని బాధలకు గురి కావడం నాకు అసలు ఏమాత్రం ఇష్టం లేదు. నీ మంచి కోరి మాత్రం నేను తప్పకుండా చెప్తున్నాను. అలాగే నీ మనసులో ఉన్నటువంటి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు ఇవన్నీ కూడా రోజులు కానటువంటి నా పని నాకు అలా సహకారం అవుతుంది అని అంటున్నాను. బాబా, అది నిజమైన అలాంటి అనుమానాలను అసలు ఎప్పుడు కూడా పెట్టుకోవద్దు. ఎందుకంటే ఎవరికి ఎప్పుడు ఏ సమయంలో ఎలా ఏ నిమిషంలో ఏం జరుగుతుంది అనేది వారి జీవితంలో తప్పకుండా వారి రాతను కూడా తలకిందులుగా మార్చేటువంటి దైవానుగ్రహం మీకు తోడుగా ఉంటే కనుక అది ఏ నిమిషంలో ఎప్పుడు మీకు ఏ విధంగా అయినా సరే మీరు పొందేందుకు అర్హులవుతారు. ఎంతటి కష్టాన్నైనా ఎదిరించే శక్తి, ఎంతటి నష్టాన్నైనా జయించే శక్తి, ఎంతటి బాధనైనా భరించేటువంటి శక్తి ఇప్పటి వరకు నీకు ఇచ్చిన మరి నా తోడు లేకుండానే నువ్వు వీటన్నిటి నుండి బయటపడ్డావా చెప్పు. మరి అలాంటిది నీ కష్టం వచ్చినప్పుడు, నీ కష్టాన్ని నెరవేర్చినప్పుడు నీ బాబా నువ్వు స్పష్టంగా అడిగినటువంటి నీ కోరికను నెరవేర్చలేదా? అది జరగదని ఎందుకలా అనుమానం పెట్టుకున్నావు? జరగాలి అంటే మంచి మనసుతో ఉండు. అది తొందరగా ఆ తీపి కబురు వినాలి అనే ఎదురుచూపుతో ఆశతోనే ఉండు. నీవు కనీసం అంటే నువ్వు నమ్మి నిన్ను విడిచిపెట్టినటువంటి నీ బంధానికి ఇచ్చినటువంటి నమ్మకాన్ని నాపై నువ్వు పెట్టుకోలేకపోతున్నావు కదూ.
పూర్తి విశ్వాసాన్ని ఈ బాబాపై ఉంచలేకపోతున్నావు. ఎప్పుడు కూడా బరువైనటువంటి వస్తువును లేపాలంటే బలాన్ని ఉపయోగించాలి. ఏదైనా సమస్యను పరిష్కరించాలంటే సమయస్ఫూర్తితో మాత్రమే ఆలోచించాలి. అలాగే ఒకరి సమస్యను పూర్తిగా చేసుకోకుండా ఉచిత సలహాలను ఇచ్చేటువంటి ప్రయత్నాలు చేయడం మానుకోవాలి. సహాయం చేయగలిగినప్పుడే నువ్వు ఎవరికైనా సహాయం చేయాలని అనుకున్నప్పుడే నువ్వు మాట ఇవ్వాలి. ఒకసారి మోసపోయానని అర్థమయ్యాక పదే పదే అలాంటి విషయాల్లో మోసపోతున్నాము అంటే మనకంటే తెలివి తక్కువ వారు ఎవరూ లేరని మనం తెలుసుకోవాలి. మరి వీటన్నిటి గురించి నువ్వు అవగాహన లేకుండా, కనీసం జ్ఞానం కూడా లేకుండా ప్రతి ఒక్కరిని నమ్మి మోసపోయి చివరికి భారాన్ని నాపై వేశావు. అయినప్పటికీ నేను నీపై ఎప్పుడూ కూడా కోప్పడలేదు. నీ లక్ష్యాన్ని మర్చిపోయావు. మధ్యలో నువ్వు చేయవలసినటువంటి పనుల గురించి మర్చిపోయావు. నీ జీవిత గమ్యం ఏమిటనేది పూర్తిగా వాటన్నిటి గురించి మర్చిపోయి బాబా ఏమిటి అని ఈరోజు నన్ను నువ్వు ప్రశ్నిస్తున్నావు. కానీ నేను అందుకు నీ మీద ఎప్పుడూ కూడా కోప్పడలేదు. ఏదైనా నీ వల్ల కొన్ని అంటే కర్మ ఫలితం కావచ్చు, లేదా మీరు చేసుకున్నటువంటి పనుల వల్ల కావచ్చు. మీ జీవితం కొన్నిసార్లు మీకు కూడా తెలియకుండా తలకిందులుగా అయిపోతుంది. మీ పరిస్థితే నీకు కూడా కలిగింది. ఇప్పటికైనా తెలుసుకున్నావు కదా. ఇప్పటికైనా ఊబిలో నుండి బయటపడు. ఇకనైనా వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు కాకుండా మంచి మనసుతో ఏదైనా సరే నాకు దక్కుతుంది, భగవంతుడు ఉన్నాడు అనే నమ్మకంతో ధైర్యంగా ముందుకు అడుగులు వేసేసాయి. ఇప్పటి వరకు నీకు నీ కళ సహకారం కాలేదు అంటే అది కేవలం నీ తప్పే. నువ్వు దాని గురించి నిర్లక్ష్యం చేస్తున్నావు. ఇక నుండి విపరీతమైనటువంటి మంచి దృష్టితో కష్టపడాలి అని అనుకొని నీ మనసును నువ్వే నచ్చ చెప్పుకొని ఏ ఆలోచనలు పెట్టుకోకుండా నిరంతరం నీ లక్ష్యం వైపు నువ్వు దృష్టి సారించు. తప్పకుండా అందులో విజయాన్ని సాధిస్తావు. నేను నీకు ప్రమాణం చేసి మరీ చెప్తున్నాను కదా. రేపు తప్పకుండా ఒక అద్భుతాన్ని చూడబోతున్నావని ఎందుకు అన్నానంటే నీ గతానికి సంబంధించినటువంటి ఆలోచనలన్నీ రేపు రూపు మాపేలా తిరిగి మరలా నీ లక్ష్యం వైపు నువ్వు అడుగులు వేసేలా నీకు నీ మనసును పూర్తిగా మార్చబోతున్నాను. నువ్వు వెళ్తున్నటువంటి దారి కాస్త కూడా నీకు కష్టం అనిపించవచ్చు. అలా అనిపించిన ప్రతిసారి నువ్వు నడిచేటువంటి మార్గాన్ని మార్చుకో, చేరాలనుకున్నటువంటి లక్ష్యాన్ని కాదు. కాబట్టి ఇప్పటి వరకు నీకు ఎదురైనటువంటి కష్టాలన్నీ కూడా దాటుకుంటూ వచ్చావుగా. ఇక నుండి నువ్వు నడిచే మార్గం అంతా కూడా సుభిక్షంగా చక్కగా పూల బాటలా అందంగా ఉంచబోతున్నాను. కానీ నువ్వు దాని గురించి పూర్తిగా తెలుసుకొని ఎలా నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకోవాలి అనే వాటి గురించి ఆలోచిస్తూ పరుగులు పెట్టు. తప్పకుండా నీకు విజయ దేవత వరిస్తుంది. ఎవరైనా నిన్ను చీకొట్టారో, ఎవరైతే నీ నుండి దూరంగా వెళ్ళిపోయారో వారందరూ కూడా నువ్వు పొందినటువంటి విజయంతో తిరిగి మరలా నీ కాళ్ళ వద్దకు వస్తారు. అప్పటి వరకు మౌనంగా ఉండు. ఎందుకంటే మౌనంగా ఉంటే అది ఓటమి ఒప్పుకున్నట్లు కాదు, సమయానికి తగ్గట్టుగా ఉండటమే గొప్ప లక్షణం. కాబట్టి అది నువ్వు అలవర్చుకో. అరుపులు గెలుపు అన్నీ కూడా. కాబట్టి ఎవరితో కూడా అరవద్దు. నిన్ను మోసం చేసిన వారిపైన అస్సలు అరవద్దు. వారిని చూసి ఒక చిరునవ్వు మాత్రమే నవ్వు చాలు. అది వారికి పెద్ద శిక్షగా ఉంటుంది. అది కూడా ఎప్పుడో తెలుసా? నీకు విజయాన్ని పొందినప్పుడు, నీ లక్ష్యాన్ని చేరుకున్నప్పుడు. అప్పటి వరకు నువ్వు ఎవరితోనూ ఏమీ మాట్లాడకూడదు. అందరూ చెప్పిన విధంగా మౌనాన్ని మాత్రమే వహించు. తర్వాత చూడు, అద్భుతంగా నీ జీవితం చక్కగా ఉంటుంది. చదివినటువంటి ప్రతి అక్షరం ఏదో ఒక చోట ఉపయోగపడేటట్లుగా నువ్వు చేసినటువంటి ప్రతి ఒక్క మంచి పని నీకు ఏదో ఒక రోజంతా నీకు మంచిగా చేసేలా వస్తుంది. సంతోషంగా ఎప్పుడు కూడా మీరందరూ ఉంటారని నీకు నేను మరలా గుర్తు చేస్తున్నాను. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నావు, ఎన్నో కష్టాలను చవిచూసావు. ఇప్పటి నుంచి నీకు అవన్నీ కూడా ఒక మంచిగా అందంగా పూలబాటగా నీకు నీ జీవితం అందంగా కనిపిస్తూ ఉంటుంది. రాత్రి సమయంలో ఎప్పుడు కూడా నా ఊదిని తల కింద ఉంచుకో. తర్వాత పుష్పమాలలు సమర్పించు. నీ చిరకాల కోరిక తప్పకుండా తీరుతుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలంటే గురువారం రోజున సాయి మందిరంలో శనగల మాలను తప్పకుండా సమర్పించినట్లయితే అప్పుల బాధలు కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ తప్పకుండా తొలగిపోతాయి. జీవితంలో నువ్వు సంతోషంగా తప్పకుండా ఉండబోతున్నావు. ఈ సాయి నీకు మంచి అనుగ్రహాన్ని పొందేలాగా చేస్తున్నాడు. మంచి జీవితం ఇవ్వబోతున్నాడు. ఎంతో అదృష్టం ఉంటేనే ఈ సందేశం నీ చెవిన పడుతుందని బాబాగారు మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారు కదండి. సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకైతే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి.
కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే సాయి పిలుపు పక్కన రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే పక్కనే ఆల్ అనే గంట సింబల్ కూడా వస్తుందండి. దానిపైన క్లిక్ చేస్తేనే మీకు ఆల్ బెల్ అనేది నోటిఫికేషన్ అనేది ఆన్ అవుతుందన్నమాట. అప్పుడు నేను బాబాగారి వీడియో ఏది పెట్టినా కూడా ఫస్ట్ మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అందరూ కూడా అప్పుడు చక్కగా వినొచ్చు. వినడమే కాకుండా ఇంకొంతమందికి కూడా షేర్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్.